హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 53తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్ హైప్స్ కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. భువి పర్సనల్ రూమ్ లోపలికి వెళ్తుంది. మినీ కిచెన్ ఉంటే అందులో ఏమున్నాయా అని వెతుకుతుంది. స్టిక్ లాగా వాడేవి ఏమీ దొరకవు. ఓన్లీ ఆమ్లెట్ వేసుకోవడానికి వాడే పాన్ అక్కడున్న అట్లకాడ కనిపిస్తుంది. ఇది చాలులే అని అట్లకాడ చాకు పట్టుకొని బయటకు వస్తుంది భువి. భువి తెచ్చినవి చూసి అవి సరిపోతాయా అని నవ్వుతూ అడుగుతాడు. చాలవు కానీ అక్కడ ఇవి తప్ప ఇంకేమీ లేవు. అయినా మా ఆడవాళ్ళకి ఇవే ఆయుధాలు అని అంటుంది భువి. అవునవును, మొగుడినెత్తే ఎక్కువ బొప్పి కట్టించడానికి చపాతీ కర్ర ఎక్కువ వాడతారు కదా అని అంటాడు దేవ్. మీకు కూడా తొందరలోనే వాడతాను, కంగారు పడకండి అని అంటుంది భువి. దేవ్ ఒక ఐబ్రో పైకెత్తి చూస్తాడు. మీరెలా చూసినా మీరు చేసే పనులకి నా ప్రెస్టేషన్ పెరిగిపోయి అదే చేస్తా అని ముక్కు రుద్దుకుంటుంది. సీసీలో అతను వచ్చింది చూసి రిసెప్షనిస్ట్కి ఫోన్ చేసి అతన్ని పంపించండి అని చెబుతాడు. ఒక 5 నిమిషాలకి మే ఐ కమెంట్ అని వాయిస్ వినిపిస్తుంది. కమెంట్ అని అంటాడు దేవ్. అతను లోపలికి వస్తాడు. హలో దేవాంశ్ గారు, మీరా అని అంటాడు లోపలికి వచ్చినవాడు. నేనే, నిన్ను రమ్మని చెప్పింది. అతను గుటకలు మింగుతూ, అంటే ఫోన్ మీరు మాట్లాడారా? సారీ బాస్, తెలియక ఏదేదో అన్నాను అని అంటాడు. నా సంగతి తర్వాత, ముందు నీ స్వీట్ హార్ట్ని చూడు అంటాడు పక్కకి చూపిస్తూ. హై స్వీట్ హార్ట్ అంటూ దేవ్ చూపించిన వైపు చూసి, చిచి ఈవిడెవరు, నా స్వీట్ హార్ట్ ఎక్కడా అంటాడు. భువికి కాలుతుంది. దేవ్, అయిపోయావురా నువ్వు అని నవ్వుకుంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని 1 2 3 అనేలోపు, ఏరా ఫోన్ చేసి స్వీట్ హార్ట్ అంటూ వాగింది కాకుండా ఇక్కడికి వచ్చి చీచీ అంటావా అని కొంగు తోపుకొని అట్లకాడ పట్టుకొని వాడిని వాయించడం మొదలు పెడుతుంది. అట్లకాడ తగలగానే సురుకు పుట్టి, ఎవరి తల్లి నువ్వు అని భువి కొడుతుంటే వెనక్కు వెళుతూ ఉంటాడు. ఎవరో తెలియకుండా నాకు ఫోన్ చేసి వాగుతావా ఏంటి? నేను నీకెందుకు చేస్తాను? మీకేమైనా పిచ్చా? నేను నా స్వీట్ హార్ట్కి చేశాను అని మెలికలు తిరుగుతాడు. నాకు పిచ్చా అంటావేంట్రా, అంట్లు తోమే మొహమోడా అని వాడిని వాయిస్తూ ఉంటుంది. బాస్, ఎవరి పిచ్చిది, ఎక్కడెందుకుంది, సేవ్ మీ అంటాడు. మళ్ళీ పిచ్చిదంట, ఎవర్రా పిచ్చిది అని అతన్ని ఆ రూమ్ అంతా తిప్పించి తిప్పించి కొడుతుంది భువి. బాస్, ఎవరివిడా, ఇక్కడుందంటే మీ స్టాఫ్ ఏమో, అందుకే నేనేమీ అనటం లేదు. ఆడవాళ్ళ మీద చేయి చేసుకోకూడదని నా రూల్స్లో ఒకటి అని మాట్లాడుతూనే భువి కొట్టే దెబ్బలకి అమ్మా అబ్బా అని అనుకుంటూ పరుగు పెడుతున్నాడు. చివరికి ఇంకలుపొచ్చి సోఫాలో వాలి, బాస్ ఈ పిచ్చిదాన్ని పట్టుకోండి బాస్, ఒళ్ళంతా వాతలు పెట్టింది, మా అమ్మ కూడా ఎప్పుడు ఇలా కొట్టలేదు అని ఏడుపు మొహం పెడతాడు. అక్కడ ఉన్న చాక్ తీసుకొని వాడి మెడకు పెట్టి, ఎవర్రా పిచ్చిది, ఇప్పటికి ఎన్నిసార్లు అన్నావు తెలుసా ఆ మాట అని అడుగుతుంది. మమ్మీ ఇది తూచ్, ఎందుకు కొడుతున్నారు తెలియకుండా ఇలా కొట్టడం ఏం బాలేదు. నేను మీకు ఏం అన్యాయం చేశాను బాస్, ఇలా పిలిపించి పిచ్చిదాని చేతిలో నన్ను బలి చేస్తున్నారు. అస్సలే మా మమ్మీకి నేను ఒక్కడినే కొడుకుని, సేవ్ మీ బాస్ అని అంటాడు. ఎన్నిసార్లు నన్ను పిచ్చిది అని అంటావురా, నీ పేక కోస్తాను, దిక్కున్న చోట చెప్పుకో అని అంటుంది భువి. నా మీద ఎందుకంత కోపం అంటుండగా డోర్ తీసుకొని వస్తున్న వ్యక్తిని చూసి, స్వీట్ హార్ట్ సేవ్ మీ అంటూ అరుస్తాడు. భువి వచ్చిన వాళ్ళని అతన్ని మార్చి మార్చి చూస్తుంది. స్వీట్ హార్ట్ ప్లీజ్, కత్తి చూడు ఎలా పెట్టిందో, అసలు నీ ఫోన్ వీళ్ళ దగ్గర ఎందుకుంది అని అడుగుతాడు వచ్చిన వ్యక్తిని. స్వీట్ హార్ట్ అంటే తనా అని భువి అడుగుతుంది. లేకపోతే మీరు అనుకున్నారా, మీరు అస్సలు కాదు, చాలా హార్డ్ మీరు అంటాడు. దేవ్ నవ్వుతాడు ఆ మాటకి. భువికి అది చూసి ఇంకా కోపం పెరిగి, మరి ఫోన్లో నా పేరెందుకు పిలిచావు, నాకెందుకు కాల్ చేశావు అని కత్తి గొంతుకు నొక్కి పెడుతుంది. దాత్రి, వాడు పిచ్చిది అని నిన్ను అనడంలో తప్పు లేదు అని అంటాడు దేవ్. దేవ్ గారు,
మీరు కూడా అదే మాట. అసలంతా వీడి వల్లే వచ్చింది. నాకు ఫోన్ చేసి భువిజ స్వీట్ హార్ట్ అంటూ తింగరోడులాగా వాగి ఇక్కడికొచ్చి పిచ్చిదని తిరిగి నన్ను అంటున్నాడు. స్వీట్ హార్ట్ అలా చూస్తావేంటి, సేవ్ చేయి నన్ను అని అంటాడు అతను. ఏహే ఆపు, స్వీట్ హార్ట్ అంటూ ఊరికి నీ నస, ఆ నస భరించలేకనే నెంబర్ మా వదింది ఇచ్చాను అని అంటుంది అప్పటి వరకు చూస్తూ నిలబడిన సంజు. సంజు ఏంటిదంతా అని దేవ్ అడుగుతాడు. ఏంటి, సంజునా అని ఆశ్చర్యపోతాడు అతను. అరే, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండరా, లేకపోతే నేను మొదలు పెడతాను రౌండ్. ఈసారి రక్తాలు కారుతాయి అంటాడు దేవ్. వద్దు బాస్, ఇప్పటికే ఇప్పి. భువి చూస్తున్న చూపుకి మాట గొంతులోనే ఆపి, ఈవిడ కొట్టిన దెబ్బలకి ఒళ్ళు పులిసిపోయింది అని ఏడుపు మొహం పెట్టుకొని అంటాడు. అయితే కాసేపు అన్నీ మూసుకొని కూర్చో అని ధాత్రి వాణ్ణొదిలే అని చెబుతాడు దేవ్. దేవ్ మాట విని భువి పక్కకి వస్తుంది. ఇప్పుడు చెప్పు సంజు, ఏంటిదంతా? మీ వదిన పేరు చెప్పావు, నెంబర్ తనదిచ్చావు, ఏంటి విషయం అని అడుగుతాడు. అది అన్నయ్య, మీ బాబాయ్ సంబంధం తీసుకొచ్చారు. ఈయనగారు ఎక్కడో నన్ను చూశాడంట, నచ్చానంట. వాళ్ళ పేరెంట్స్కి చెప్పి నాన్నతో మాట్లాడారు. ఆయనేమో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రోజే నన్ను ఈయన గారిని కలవమని పంపించారు. వెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్దామనుకొని వెళ్ళాను. కనీసం నా పేరు కూడా తెలుసుకోకుండా నన్ను చూసి ఇష్టపడ్డాడని తెలిసి కొంచెం ఆడుకోవాలి అనిపించింది. పేరు ఆ టైంకి వదిన పేరు గుర్తొచ్చింది, చెప్పేశాను. ఫోన్ నెంబర్ అడిగితే ఆ రోజుకి ఇవ్వకుండా తప్పించుకున్నాను. నాన్నకు కూడా నెంబర్ ఇవ్వద్దని చెప్పాను. ఆయన ఇలాంటి వాటిలో ఎలాగూ స్ట్రిక్ట్ కదా, నెంబర్ ఇవ్వలేదు. రోజు నాన్న నెంబర్కి చేసి నస అన్నయ్య. అందుకే నిన్న కలిసి అప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు ఇంకా టైం కావాలి అని చెప్పాను. నీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను అని ఒకటే గోల్ అన్నయ్య. ఫోన్ నెంబర్ ఇవ్వు, లేకపోతే అలా మీ నాన్నగారికి చేస్తాను అని బెదిరించాడు. అందుకే వదిన నంబర్ ఇచ్చాను. వదినికి ఫోన్ చేసి తల తిక్కగా వాగుతాడు, నీకు కోపం వస్తే 4 పీకుతావు అని అలా ప్లాన్ చేశా అని అంటుంది సంజు. హమ్మ స్వీట్ హార్ట్, నీ పేరు నెంబరు అన్నీ వేరే వాళ్ళవిచ్చి నన్ను పైకి పంపే ప్రోగ్రాం పెట్టావా? ఎంత మోసం! నేనేమైనా నిన్ను ఇబ్బంది పెట్టానా? నాకు టైం కావాలని చెప్పే బదులు నాకు మీరు నచ్చలేదు అని చెబితే సరిపోయేది కదా. నేనేమీ ఇష్టం లేదన్న అమ్మాయిని వెంటపడి వేధించే టైప్ కాదు. మీ నాన్నగారు మా అమ్మాయికి సంబంధం ఇష్టమే అని చెప్పారు. అందుకే నీతో మాట్లాడాలని, టైం స్పెండ్ చేయాలని ఆశపడ్డాను. నిన్న నువ్వు టైం కావాలని కోపంగా అన్నప్పుడే మీ నాన్నగారితో మాట్లాడి పెళ్ళి 1 సంవత్సరం ఆగి చేసుకుంటానని చెప్పాలనుకున్నాను. నీకు అందుకే కోపం అనుకున్నాను, కానీ నేను నచ్చలేదనుకోలేదు. సారీ సిస్టర్, నెంబర్ తనదనుకొని చేశాను. తనతో మాట్లాడినట్టు మీతో మాట్లాడాను అని చెబుతాడు అతను. అప్పుడు ఓకే, తెలియక మాట్లాడావు. మరి ఇక్కడ ఎన్నిసార్లు నన్ను పిచ్చిది అన్నావు? దానికి మాత్రం క్షమించను అని భువి సీరియస్గా అంటుంది. మరి మీరు కొట్టిన విధానం చూస్తే అలాగే అనిపిస్తుంది. నేనేమైనా ఊరికినే కొట్టానా? నువ్వు వాగిన వాగుడికే కదా కొట్టాను. నేను మీరనుకోలేదు కదా, అదిగో అక్కడి నుంచింది కదా తాను అనుకున్నాను. అందుకే అలా మాట్లాడాను. మీ నెంబర్ ఇచ్చి మీ పేరు చెప్పినందుకు ఆవిడిని కూడా 4 పీకండి. నన్నెందుకు కొట్టాలి? నేను అసలు భరించలేక అలా చెప్పాను. నీ వల్ల మా నాన్న పెళ్లి చేసేయాలని రెడీ అయిపోయారు. నాకు ఇష్టం లేదు అంటే నీకోసం వెయిట్ చేస్తాను, అది చేస్తానని నా బుర్ర తింటున్నావు. అందుకే మా అన్నయ్యతో కోటింగ్ ఇప్పించాలని అలా ప్లాన్ చేశా అంటుంది సంజు. కానీ అన్నయ్య, నేనిచ్చానని ఎలా తెలిసింది అని అడుగుతుంది. మీ వదిన నెంబర్ అది 6 దగ్గరే ఉంది. నువ్వు కాక మిగిలిన వారెవరూ ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే అమ్మాయిని నువ్వే కాబట్టి. ఇంకా ఈ తిక్కలోడు మీ నాన్నతో మాట్లాడతానని అన్నాడు. ధాత్రికి చేయలేదు, తనకి తండ్రి లేడు. ఇంక ఈ నెంబర్ తెలిసిన నువ్వు తప్ప ఇంకెవరూ అయ్యే ఛాన్స్ లేదు. అలా గెస్ చేశారు అని అంటాడు దేవ్. మీరు జీనియస్ సార్. నేనేదో టైంపాస్కి మిమ్మల్ని ఇష్టపడలేదు, నిజంగానే చూడగానే నచ్చారు. మీ నాన్నగారు కూడా నీకు ఇష్టమని చెప్పారు. ఫస్ట్ మీటింగ్లోనే మీ అభిప్రాయం కరెక్ట్గా చెప్పుంటే బాగుండేది. పేరు తెలుసుకునే ఇష్టపడాలని ఏ రాజ్యాంగంలో ఉంది? అదే మేమేమైనా చేస్తే గోల చేస్తారు.
మీరు మాత్రం మమ్మల్ని ఇలా బకరాలు చేయొచ్చు. ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులేండి. మీ నాన్నగారికి వెళ్ళి చెప్పండి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని. సారీ సిస్, కానీ చెప్పుకోవడానికి లేకుండా కొట్టారు సిస్. ఇంటికి వెళ్ళి వెన్న రాసుకోవాలి. బాస్, మీరు కొంచెం సిస్టర్తో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా కోపం వస్తే మీకు కూడా ఇలాగే పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకెందుకో మీ ఫ్యూచర్ కనిపిస్తుంది అని అంటాడు. దేవ్ లేచొచ్చి అతని చెయ్యి పట్టి మెలిపెట్టి, నా పెళ్ళాన్ని పిచ్చిది అని అన్నిసార్లు అన్నప్పుడే నీకు 2 వెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నావు అని అంటాడు. సార్, ఇప్పటికే ఆవిడ కొట్టిన దెబ్బలు సలుపు పుడుతున్నాయి. మళ్ళీ మీరు స్టార్ట్ చేశారా? ప్రేమిస్తే పిల్లాన్ని చేసి చంపేస్తారా అని అడుగుతాడు అతను. దేవ్ అతను చెయ్యొదిలి, ఇంతకు నీ పేరేంటి అని అడుగుతాడు. సంజయ్ బాస్. నువ్వు నిజంగా సంజుని ఇష్టపడుతున్నావా? చాలా బాస్, కానీ ఆవిడకి ఇష్టం లేకుండా ఇబ్బంది పెట్టను. వెళతాను బాస్ అని అంటాడు. నువ్వు కూర్చో, నేను తనతో మాట్లాడాలి అని అంటాడు దేవ్. అన్నయ్య, అది చూప్, నేను మాట్లాడే వరకు నోరు తెరవకు. సంజు, నువ్వు చేసింది ఏం బాగోలేదు అంటాడు దేవ్. అది అన్నయ్య, సారీ. సారీ చెప్తే తప్పు ఒప్పైపోతుందా సంజు? ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు లేదా నచ్చలేదు అని చెప్పాలి. అంతేకాని ఆడుకోవడం అనుకోవడం ఏంటి? అసలు అతను ఎవరనుకుంటున్నావు? మీ నాన్న ఊరికనే అతను అడగగానే ఒప్పుకున్నాడు అనుకున్నావా? అతను మన కంట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న బిజినెస్ మ్యాన్ కొడుకు. అసలు అది వదిలే, అతనెవరో నీకు తెలుసా? ఫ్యాషన్ రంగంలో తనదైన పేరు సంపాదించుకున్న ఫ్యాషన్ డిజైనర్ సంజయ్ వర్మ అతను. ఏంటి? ఇతను ఫ్యాషన్ డిజైనర్ సంజయ్ వర్మనా అని సంజు షాక్గా అడుగుతుంది. ఆ మాట విని భువి కూడా షాక్ అవుతుంది. ఇప్పుడు దాకా నేను కొట్టింది ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్నా? వెంటనే ఆ అని నాలుక పక్కకని, ఫ్యాషన్ డిజైనర్ అయితే నాకెందుకు, ప్రైమ్ మినిస్టర్ అయితే నాకెందుకు, నాకు ఫోన్ చేసి వాగడం కాకుండా నన్ను పిచ్చిది అన్నాడు, అందుకు నేను కొట్టాను అంతే అని అనుకుంటూ దేవు మాటలు వింటుంది. ఏంటన్నయ్య, నువ్వు చెప్తుంది నిజమా? ఇతను ఆ సంజయ్ వర్మనా అని అడుగుతుంది సంజు. హా, ఎప్పుడు ఆ కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉంటే బయటి ప్రపంచం ఏం తెలుస్తుంది? అసలు ఈ డ్రెస్ బాగుందని కొనుక్కొని వేసుకోవడం కాదు, అది ఎవరు డిజైన్ చేశారో కూడా తెలుసుకోవాలి. అతను ఉన్న రంగానికి చుట్టూ అమ్మాయిలే ఉంటారు. వాళ్ళని దాటి నిన్ను చూసి ఇష్టపడి నీ వెంట పడి నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా. పద్ధతిగా పెద్దవాళ్లతో అప్రోచ్ అయ్యాడు. సరే, నీకు ఇష్టం లేదు, అప్పుడు డైరెక్ట్గా చెప్పాలి, లేదా నాకైనా చెప్పాలి. నేను మాట్లాడేవాడిని కదా. సారీ అన్నయ్య, అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. మరి ఎలా జరుగుతుంది అనుకున్నావు సంజు? మీ వదిన పేరు చెప్పి నెంబర్ ఇస్తే తను ఫోన్ చేస్తే నేను అనుమానంతో వాడిని పీకుతాను అనుకున్నావు కదా. అసలు అలా ఎలా ఆలోచించావు? అసలు నీతో తను మిస్బిహేవ్ చేశాడా? లేదన్నయ్య. మరెందుకు అంత ఫోలిష్గా ఆలోచించావు? అది అన్నయ్య, నిన్నిష్టపడ్డాడు అతను. మాట్లాడే మాటల్లో ఎక్కడ వల్గర్గా కూడా లేదు. ఫోన్లో అంతసేపు కూడా ఒక్క స్వీట్ హార్ట్ తప్ప ఇంకో మాట వాడలేదు. ఒక పెళ్ళైన అమ్మాయికి ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఫోన్ చేసి స్వీట్ హార్ట్ అంటూ మాట్లాడితే కోపం వస్తుంది. మీ వదిన ఆ కోపంతో అతన్ని పీకింది. అంతసేపు మీ వదిన కొడుతున్నా నేనెందుకు ఆపలేదు తెలుసా? అతని బిహేవియర్ టెస్ట్ చేద్దామని. మీ వదిన కొడుతుంటే మాటలతో అడ్డుకోవాలని చూశాడు తప్ప కనీసం మీ వదిన చెయ్యి కూడా పట్టుకొని ఆపాలి అని చూడలేదు. అతను ఎదురు తిరిగితే అతని బలం ముందు బక్కది. మీ వదిన బలం ఏం సరిపోతుంది? కానీ అతను అలా చేయలేదు. మీ నాన్న మీద నీకెందుకు కోపం సంజు? మా దగ్గరికి వద్దన్నాడనే కదా. చిన్నప్పటి నుండి నీకేమైనా తక్కువ చేశాడా? లేదు కదా. మా విషయం పక్కన పెట్టి ఒక తండ్రిగా ఆయన తన కూతురు కోసం చేస్తుంది చూడు,
అప్పుడు నీకే తెలుస్తుంది. నన్ను అడిగిన సంజయ్కి నేను ఓకే అనే అంటాను. హీ ఈజ్ ఏ జెంటిల్మెన్ సంజు. అతన్ని నో అనడానికి ఏ రీజన్ లేదు. నీకు ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పే. అలా చెప్పాక కూడా తను నిన్ను విసిగిస్తే అప్పుడు నాకు చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టి హాస్పిటల్లో పడేస్తా. అంతేగాని ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకు చెబుతాడు దేవ్. బాస్, ఇప్పుడు వరకు పొగిడి చివరిలో మళ్ళీ ఆ వైలెన్స్ మాటలు ఎందుకు బాస్? ఇంక నేను మీ సిస్టర్ జోల్ రానులే బాస్. ఇష్టం లేని వాళ్ళు వెంటపడి టైం వేస్ట్ చేసుకోను బాస్. తననే చూస్తూ ఆలోచిస్తున్న భూమిని చూసి, ఏంటి సిస్టర్ ఆలోచిస్తున్నారు? నన్ను కొట్టినందుకు ఫీల్ అవుతున్నారా? ఇట్స్ ఓకే సిస్టర్. మిస్అండర్స్టాండ్స్ వల్ల జరిగింది. నేనేం అనుకోవడం లేదు. మీరు ఫీల్ అవ్వకండి. సారీలు గట్రా చెప్పకండి అని డ్రామాటిక్ లెవెల్లో అంటాడు. ఓ హలో, అంత లేదు. నేనేమి నిన్ను కొట్టినందుకు ఫీల్ అవటం లేదు. సారీ అసలే చెప్పను. ఇంకా నువ్వే నాకు చెప్పాలి సారీ. నన్ను అన్నిసార్లు పిచ్చిది అన్నందుకు అని కోపంగా అంటుంది భువి. ఏంటి బాస్, వీళ్ళెంత వైల్డ్గా ఉన్నారు. నా చుట్టూ ఉంటారు అమ్మాయిలు. ఎప్పుడెప్పుడు నా ఆటోగ్రాఫ్ దొరుకుతుందా అని చూసేవాళ్ళు. నేను ఒక్కసారి వాళ్ళ వైపు చూస్తానా అని ఎదురు చూసేవారు. కానీ వీళ్ళేంటి బాస్, నేనెవరో తెలిసాక కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నువ్వెక్కువ ఎక్స్పెక్ట్ చేయకు అని దేవ్ నవ్వుతూ అంటాడు. కథ కొనసాగుతుంది. పాపం సంజయ్ భువి బారిన పడ్డాడు. మరి ఈ సంజయ్యే సంజుకి ఫ్యూచర్ భర్త అవుతాడా? చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.